అన్న సలార్ ఎట్లా ఉంది? సూపర్ అన్న. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. స్పెషల్ హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్స్ ఫైట్స్ లుక్. ప్రభాస్ అయితే ఈ సినిమాలో ఇంతలా ఉందన్న. ఏంది చెయ్యి ఏమనుకుంటున్నావు? నవ్వుతుంది సామె. చెయ్యి బాగుంది లుక్, హైటు వెయిట్ పర్సనాలిటీ బందోబస్తు మామూలు లేడు. సూపర్ ఉందన్న. ఏం హైలైట్స్? హైలైట్ ఫైట్స్ బాగుంది. మదర్ సెంటిమెంటు, ఫ్రెండ్ సెంటిమెంటు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, మోసం చేస్తారు, అట్లా ఉంది. హీరోయిన్ ఎట్లా ఉంది? శృతి హాసన్. హీరోయిన్కి పెద్ద ప్రాధాన్యత లేదు, హీరోకి కథకి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకనే ఈరోజు ఆ సినిమా అక్కడ ఉంది, ఇక్కడ కాదు అక్కడ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ హ్యాపీ. నేనైతే ఈ సినిమా కోసం ఈరోజు 12 గంటలకు లేచిన, రాత్రి 12, 1 గంటలకు స్నానం చేసిన, 2 గంటలకు ఇక్కడికి వచ్చిన, 3 గంటల సినిమా పోయినా ఉనుక్కుంటా, 7 గంటలకు వదిలిపెట్టారు. లోపల మొత్తం వేడి, బయటకు వచ్చేసాలి. చాలా బాగుంది సినిమా. అయితే ప్రభాస్ గారు ఒక సినిమాకు 100 కోట్లు తీసుకుంటుండంట. అది నిజమా అబద్ధమా కాదు. నీకెంత కావాలి? 100 కోట్లు ఇవ్వడం అవసరమా? 100 కోట్లు తీసుకోవడం అవసరమా? ఇవ్వడం అవసరమా అనేది నేను అనుకుంటున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఫుల్ డబ్బులు. 100 కోట్లు పెట్టుబడి పెడితే ప్రభాస్ గారి మీద 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు వస్తున్నాయి. అలాంటప్పుడు పెడితే తప్పేముంది అనేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా నాకు అర్థమవుతుంది. సూపర్, మామూలుగా లేదు. ఫుల్ హౌస్ఫుల్. నన్ను వచ్చి టికెట్ అడుగుతున్నారు, ఇక్కడ దొరుకుతలేవు. బిజినెస్ చేసుకున్నా బాగుండే కదా. 5,000 అంటే టికెట్ ఇక్కడ దొరుకుతలేవు, బుక్ మై షోలో దొరుకుతలేవు. చాలామంది ఐమాక్స్లో కొన్ని ఖాళీగా ఉంటాయి జనరల్గా. అక్కడ హైదరాబాద్ ఏ థియేటర్లో ఫుల్ ఉన్నా కానీ ఇక్కడ కొన్ని 1-2 ఖాళీగా ఉంటాయి. అట్లా అని చెప్పి ఈడికి వస్తే ఇక్కడ కూడా ఫుల్. 3 గంటల షో ఫుల్, 7 గంటల షో ఫుల్, 10 గంటలది ఫుల్, అన్ని 12 గంటల ఫుల్, అన్ని ఫుల్ డబ్బులు ప్రొడ్యూసర్కి లెక్క పెట్టుకోవాలి, చచ్చిపోవాలి. సినిమా బాగుందన్న. ఒక ముక్కలో ఏం చెప్తావు? ఒక ముక్కలో చెప్పాలంటే ఎల్కేజీ సినిమా ఎవరైనా చూడొచ్చు. ఫ్యామిలీ వచ్చేసి చూడొచ్చు. సినిమా బాగుంది. దొరికిన వాళ్ళు మనం ఏం చేస్తాం? దొరికిన వాళ్ళు వచ్చి చూడాలి. దొరికిన వాళ్ళు 2 రోజులు వెయిటింగ్ చేయాలి. ఏమన్నా చెప్తావా? డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి ఏమన్నా చెప్తావా? ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన గురించి పూర్తిగా తెలవాలి. కానీ ప్రతి లుక్, ప్రతి షాటు, కథ, మూమెంట్, తీసుకుపోయే మూమెంటు అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. ఇప్పుడు మన నిజంగా హీరో అంటాం కానీ నిజంగా హీరో జీరో. నిజమైన హీరో ప్రొడ్యూసరు, నిజమైన హీరో డైరెక్టర్. ఏ సినిమాకైనా డబ్బులు పెడితేనే డైరెక్టర్ సినిమా తీస్తాడు కదా. ఆయన మంచి కథ ఇస్తేనే ఈయన అందులో యాక్టింగ్ చేస్తాడు కదా. ఈయన యాక్టింగ్ చేసిన తర్వాత ఆ సినిమా ఆ స్థాయికి పోయిన తర్వాత ఈయన స్టార్ అవుతాడు కదా.